ఆచి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ టైప్ ఫీలింగ్స్ వస్తున్నాయి అనమాట, వైబ్స్. ఎవ్రీ సీజన్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అలాంటి వైబ్స్ ఉంటాయి, కానీ ఈసారి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. రివ్యూస్ చెప్పడం, ఎక్కువ ఇంటరాక్షన్స్, ఏదో ఒకటి పోస్ట్ చేయటం. ఇంకా 3 months నుంచి ఏ రోజు కూడా రివ్యూ మిస్ అవ్వలేదు కదా. సో అసలు మార్నింగ్ నుంచి ఏదో ఉంది, ఏదైనా ప్రతి ఒక్కరు ఏదో వీడియో చేయి అంటే అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవ్వట్లా. ఒక స్క్రీన్లో బిగ్ బాస్ రన్ అవుతూ ఉంటుంది కదా, అది రన్ అవ్వకుండా అలా పడిపోయి ఉండేవాటికి నేను కాసేపు సాటర్డే అనుకొని, కాసేపు సండే అనుకొని అలా లేజీగా సాగింది అనమాట రోజు. రోజంతా అలా సాగిపోయింది. ఇంకేంటో ఇంక 2-3 రోజులు ఇలా ఉంటుంది ఈ ఫీలింగ్. నాతో పాటు చాలామందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంటుంది. ఎక్కువ లైవ్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, ఎపిసోడ్ అనే కాదు, లైవ్ చూసి లైవ్ అప్డేట్స్ ఫాలో అయ్యి అలా ఉండే వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ ఉంటుంది, డైరెక్ట్గా ఎపిసోడ్ చూడకుండా. సరే, ఇంక అలవాటు చేసుకోవాలి, మనం అలవాటు చేసుకుందాం. అయిపోవచ్చింది ఇంకొక 2 రోజులు, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, అంతే అయిపోతుంది. అలా అనుకున్నప్పుడు కూడా ఏంటో లోపల నుంచి కొద్దిగా ఏదో బాధ ఒకటి తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇంకైపోయిందని. ఒక సైడ్ విన్నర్ ఎవరవుతారన్న ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో, ఒక సైడ్ ఇది అయిపోయింది సీజన్ అన్న బాధ ఒక సైడ్ ఉంది. ఎనీవే, సో ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో అసలు ప్రోమో రివ్యూ చేయడానికి ఏమున్నది, ఇంక ఏదోటి మాట్లాడాలి, ఏదోటి అన్నట్టు మాట్లాడాలి తప్పితే. రేపు కావాలంటే సరదాగా రేపు సాయంత్రం లైవ్ పెట్టుకుందామా? వద్దులేండి, సాటర్డే పెట్టుకుందాం లైవ్ ఒకేసారి 7 o'clockకి. సో మ్యాటర్ ఏంటంటే, ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో, దాని గురించి ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. ఇంకొకటి, దానికన్నా ముందు వాళ్ళు ఎలిమినేట్ ఎవరు అవ్వలేదు హౌస్లో నుంచి అయితే మాత్రం. ఇంకా టాప్ 6 అని అనుకోండి, ఫ్రైడే ఎలిమినేట్ చేస్తారు ఏదో ఒకటి, కానీ మనకు మాత్రం సండే టెలికాస్ట్ చేయడం, సాటర్డే టెలికాస్ట్ చేయడమో చేస్తారు. ఏదైనా ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత అనిపిస్తుంది నాకు. సో మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్స్ చేయగలిగితే అన్ని ఓట్స్ చేసుకోండి. మిస్డ్ కాల్స్ అవుతూ ఉండవు, చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అవ్వకపోయినా వేసుకుంటా ట్రై చేస్తూ ఉండటమే, అంతకు మించి ఆప్షన్ అనేది లేదు. కానీ ట్రై చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అలా ట్రై చేసి నొక్కి వదిలేస్తున్నారు. లౌడ్ స్పీకర్లో పెట్టుకోవడం, చెవి దగ్గర పెట్టుకోవడం చేయండి. ఎందుకంటే రింగ్ అయితే మనకు తెలిసింది, అది కంప్లీట్ రింగ్ అయ్యి సారే అంత పాట రాదు కదా, ట్రక్ అని చెప్పి ఆగిపోతుంది. సో మనకు తెలియాలి కదా. సో అదనమాట సంగతి. ఇంక ఎపిసోడ్ రివ్యూ కోసం మాట్లాడుకుందాం. అమర్ది, శివాజీ గారిది ఏదైతే ఈ కామెడీ ట్రాక్ ఉందో, యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ ఉండటం వల్ల ఫస్ట్ నుంచి మనకంత ఎక్కట్లేదు, కానీ ఆ రైవల్రీ పక్కన పెట్టి చూస్తే మాత్రం సూపర్ కామెడీ ట్రాక్. వాళ్ళిద్దరికి చెప్పాలంటే చాలా నీట్గా, చాలా బాగుంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, శివాజీ మరి ఇదే కామెడీ ట్రాక్ ప్రశాంత్తోనూ ఎవరితోనూ చేయొచ్చు కదా అని. పండదు. ఎందుకంటే ప్రశాంత్ది, ఎవరిది, అమర్కి ఉన్నంత ఆ క్యాపబిలిటీ లేదు ఈ విషయంలో. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ రియాక్షన్స్ కానీ, వెంటనే రియాక్ట్ అవ్వటం కానీ అని చెప్పి, ఆ పంచ్ తీసుకునే విధానం కానీ, పంచి వేసే వాళ్ళ మీద కాదు, పంచ్ తీసుకోవటంలో కూడా ఉంటుంది. సో ఇది ఒకసారి ఆది చెప్తా ఉన్నాడు అనమాట, హైపర్ ఆది తన కోసం చెప్తా ఉన్నాడు, సుధీర్ కోసం. నేను పంచ్ వేయటమే కదా, అవతల పంచ్ తీసుకోవాలప్పుడు ఆ పంచ్ పేలిద్ది అని చెప్పి. సో మనం ఒక పంచ్ వేసినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా ఆ పంచ్ రిసీవ్ చేసుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాలి, అప్పుడే ఆ పంచ్ అనేది కొద్దిగా హైలైట్ అయింది. అంతేగాని అది కాకుండా అది అనుకొని చేసేది కాదు, అది న్యాచురల్గా రావాలి. వీళ్ళిద్దరూ ఆర్టిస్టులు కాబట్టి, బేసికల్గా మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఆర్టిస్టులు, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు కాబట్టి. పైగా శివాజీ కొద్దిగా పెద్దోడు, ఎవరు కొద్దిగా అమర్ కొద్దిగా చిన్నోడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో అది పండిద్ది. ఆ టైప్ ఆఫ్ ఏమంటారు, ఆ పర్సనాలిటీ ఉంది అమర్కి కానీ శివాజీకి కానీ. సో అది ఇంక అక్కడ హౌస్లో ఎవరితోనూ పండదు అది. సో ఈ రైవల్రీ లేకుండా ఫస్ట్ నుంచి కనుక ఇలాంటిది ఉండింటే, సో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వేరే రకంగా పండేదేమో. సో అది అలా వర్కౌట్ అవ్వలేదు, మన బ్యాడ్ లక్ అనుకోవటమే. సో చివరికి వచ్చింది. అలా కొన్నిసార్లు మధ్యలో జరిగినా కూడా వాళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసి తీసుకోగలిగినా మనం బయట యాక్సెప్ట్ చేయలేకపోయాం. మనం ఇన్ ద సెన్స్ ఆడియన్స్ బయట యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో అదే పంచులు, అదే కామెడీలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ఏం జరిగింది, ఆ నెంబర్ టాస్క్లో మామూలుగా అయితే రాజా ఈరోజు ఎపిసోడ్లో జరిగింది అల్లటప్ప టాస్క్ కాదు. ఎవరు ఎపిసోడ్లో ఎంత కనిపిస్తున్నారు అన్నది మామూలుగా ఏకాభిప్రాయంతో పెట్టి ఒక వీక్ ముందు పెట్టుంటే రచ్చరచ్చలేచేది. సో అది కూడా శోభా శెట్టి ఉన్నప్పుడు పెట్టుంటే ఇంకా రచ్చరచ్చగా ఉండేది. బట్ ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు అంత సినిమా లేదు, పైగా ఏకాభిప్రాయం కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటే ఎవరు ఎంత అనుకుంటే అంత వేసేయటమే. సో 20, 15, 10, 7, 5, 3 మీ అభిప్రాయంలో ఎవరి ఎపిసోడ్లో ఎంతసేపు కనిపించారని మీరు అనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. నాకు కూడా నేను అసలు అనుకోలేదు, కానీ నేను చెప్తా. ఒకవేళ అనుకుంటే 20 నిమిషాలు అయితే మాత్రం ఖచ్చితంగా శివాజీ గారు కనిపిస్తారు ఎపిసోడ్లో. ఆ రకంగానూ ఈ రకంగానూ వాళ్ళనో వీళ్ళనో గేమ్ ఆడో సంచాలకుగానో ఏదో విధంగా సరే తన అభిప్రాయాలు చెప్తానో 20 నిమిషాలు కనిపిస్తారు. నెక్స్ట్ 15 నిమిషాలు అమర్ కనిపిస్తాడు. ఫౌల్స్ అనో, ఎంటర్టైన్మెంట్ అనో, ఆర్గ్యుమెంట్ అనో, ఈ ఫ్రెండ్స్తో గొడవనో, శివాజీ గారితో గొడవనో, ఏదో పంచనో ఇది. నెక్స్ట్ ప్రశాంత్ టాస్క్, శివాజీ గారితో ఇంటరాక్షన్స్, హౌస్ మేట్స్తో ఇంటరాక్షన్స్, నామినేషన్స్లో
లంబా ఫైట్లు అండ్ పెద్ద పెద్ద ఫైట్లు. సో ఆ రకంగా చూసుకుంటే నెక్స్ట్ ప్రశాంత్, దాని తర్వాత యావరు, దాని తర్వాత ప్రియాంక, లాస్ట్కి అర్జున్ ఎందుకంటే అర్జున్ టాస్క్లోనే కనిపిస్తాడు. నామినేషన్స్లో కూడా పెద్ద ఫైట్లు ఉండవు, ఏమేమి ఉండవు. సో టాస్క్లు మాత్రం కనిపిస్తాడు. ప్రియాంక టాస్క్లు కొద్దిగా అమరు వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ అదంతా కనిపించింది. సో చెప్పలేము ఎగ్జాక్ట్గా ఎన్ని నిమిషాలని, కష్టమే. వీళ్ళందరూ ఎక్కడో చోట కనిపిస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిది, ఒక్కొక్క వారం ఒక్కొక్కరిది. ఏదో నామకే వస్తే ఆయన ఏదో టాస్క్ ఇచ్చాడని మనం చెప్పుకోవటమే కానీ అంతే ఉండదు. ఈ రేంజ్కి చేరుకున్నారంటే వాళ్ళందరూ ఎంతో కొంత పెద్ద ఎక్కువ కనిపించిన వాళ్ళు కనిపించారు కాబట్టి ఇంత చివరికి చేరుకున్నారు. వాళ్ళకంటే తప్పదు కాబట్టి అది చెప్పాలి, మనకేముందండి. సో మీ అభిప్రాయం కూడా చెప్పండి, మీకు ఎవరు ఎక్కువసేపు ఎంత కనిపిస్తున్నారు ఏంటి అన్నది ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ఆచి వచ్చిందనమాట. సో ఆచి గుర్తులేదు మీకు, ఏలియన్. సో వచ్చింది. వీళ్ళ మధ్యలో వాళ్ళకి హౌస్ ఫుడ్ మీరు మిస్ అవుతున్నారు, ఆ హౌస్ ఫుడ్ని మీకు అందిస్తాము. సో దానికోసం మీరు మళ్ళీ టాస్క్లు ఆడాలని చెప్పి మనం మర్చిపోయిన టాస్కులు, అంటే మనం మర్చిపోలేదు కానీ మనం ఆల్రెడీ చూసేసిన టాస్కులు మళ్ళీ కాకపోతే దానికి వేరే వాళ్ళతో పోటీ కాకుండా టైం లిమిట్ పెట్టి ఆ టైం లోపల దాన్ని అవగొడితే మీరు ఆ ఫుడ్ని పొందొచ్చు అని చెప్పి అలాంటిది ఒక టాస్క్ చెప్తా. డీటెయిల్స్ ఎవరైనా ఎపిసోడ్ చూడాలంటే. ఇంకేమున్నాయి, ఈ నెంబర్స్ వేసే దాంట్లోనే శివాజీ గారు అమర్కి 3 వేసి కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. సో నువ్వు వేరే కంటెంట్ ట్రై చేసావు, లాస్ట్ 2 వారాలే ఆడావు అని చెప్పి దానికి కొంచెం అమర్ ఫీల్ అప్పుడే మాట్లాడలేదు కానీ నైట్ వీళ్ళతో డిస్కషన్లు అనమాట. అంటే మనం నైట్ చూస్తాం కాబట్టి అన్సీన్ ఏమి చేయట్లేదు కానీ ఇప్పుడు ఎందుకని నేను టాస్క్లు ఆడలేదు అంటాడేంటి ఆయన అని చెప్పి అర్జున్ చెప్తాడు. అంటే నువ్వేం ఆడావు అన్నట్టు అంటేనేమో రింగులు ఆడాను, ఎక్స్ టాస్క్ ఆడాను, ఇయ్యాడని చెప్పి 4-5 టాస్కుల పేర్లు చెప్తా ఉంటాడు అనమాట. కొద్దిగా అనిపిస్తుంది కదా హట్ అయిందని. అలాగే మధ్యలో ఫీల్ అవుతుంది, ఏంట్రా నన్ను అందరూ దొంగనాస్తాను నేను చేశారంటే నువ్వే చేసుకున్నావు అని నువ్వే ఒప్పేసుకున్నావు ఆ ఫస్ట్ వేస్తే 20 నిమిషాలని. దాని గురించి మాట్లాడతాం డీటెయిల్గా. దాని తర్వాత మార్నింగ్ సాంగ్కి పాదం పెట్టిపోతున్న హ్యాపీ డేస్ సాంగ్ చేస్తే వీళ్ళు ఏడుపులు, శివాజీ గారు ఏడుపు, ప్రియాంక ఏడుపు, వామ్మో. తర్వాత ఫుడ్ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. ఈ మధ్య తరగతి ప్రేమల అనుబంధాలు నేను చూడలేకపోయానయ్యా కాసేపు. ఎట్టిపోతుందిరా ఈ సమాజం బిగ్ బాస్ హౌస్లో. ఈ మధ్య తరగతి ప్రేమల అనుబంధాలు ఏంటి, ఒక పక్కనే అయిపోతుందన్న బాధ ఒకవైపు, ఒక పక్కనే వీళ్ళేంది ఈ అనుబంధాలు ఏంది, ఈ ఆప్యాయతలు ఏంది, కళ్ళతుడి చేసుకుంటున్నారు, ఒకరికొకరు అక్కులు చేసుకుంటున్నారు, ఫుడ్ తినిపించుకుంటున్నారు. వామ్మో. పవిత్ర బంధం సీరియల్ చిన్నప్పుడు ఏదో వచ్చేది, అలా ఏదో సీరియల్ అంటే ఆ సీరియల్ కదా ఏదో సీరియల్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎనీవే ఏం జరిగింది ఏంటి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే ఇంకా బాగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ పాదం ఎట్టిపోతున్న సాంగ్ చేస్తే ప్రియాంక ఏడ్ చేసింది, శివాజీ గారు కూడా ఏడిస్తే ఎవరు కళ్ళు తుడిచాడు అనమాట. సో మొత్తానికి హక్ చేసుకొని ఓకే హ్యాపీ డేస్ లాగా హ్యాపీ ఎండింగ్ ఇవ్వబోతున్నారు ఈ సీజన్కి. దాని తర్వాత హాచీ వచ్చిందనమాట. గుర్తుపెట్టారా అని. గుర్తుపట్టకుండా అలా ఉంటాం. సో 100 రోజులు అయిపోయింది హౌస్లో, 100 రోజుల కన్నా ఎక్కువ ఉన్నారు. మీ ఇంటినే కాదు మీ ఇంటి ఫుడ్ని కూడా మిస్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నన్ను కనుక మీరు ఎంటర్టైన్ చేస్తే మీకు మీ ఇంటి నుంచి ఏదైతే ఫుడ్ పంపిస్తారో ఆ ఫుడ్ మీకు దొరికిద్ది, మీకు తిరిగిస్తాను అని చెప్పి. ఇక్కడ తెలిసిందే ఏది ఫ్రీగా దొరకదని చెప్పింది అనమాట. ఆ ఫుడ్ కావాలంటే మీరు కొన్ని టాస్క్లు ఆడాలి అని చెప్పి. సో ఫస్ట్ అర్జున్ వాళ్ళ ఫుడ్ వచ్చింది, అర్జున్ వాళ్ళ వైఫ్ అనమాట. సో తన ఫేవరెట్ డిష్ అంట పంపించారు. నాకు తెలిసి రాగి సంగటి మటన్ కర్రీ అంట, ఇంకా నాటుకోడి పులుసు అనుకున్నా, బట్ మటన్ కర్రీ అంట. అది పొందాలి అంటే యావర్ షేక్ బేబీ షేక్ టాస్క్ గుర్తుందిగా యావర్ది. ఆ బాల్ పెడితే కింద ఫౌల్ జరిగింది, అది వీకెండ్లో రచ్చ అయింది. ఆ రచ్చ కాస్త ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చడానికి కారణమైంది, దాంతో యావర్ గ్రాఫ్ డబుల్ అయింది. సో అదే టాస్క్ అనమాట. సో ఈసారి మళ్ళీ పనిచేసింది అక్కడ ఆచి. ఏంటంటే ఈసారైనా కరెక్ట్గా ఆడతావుగా, అదే కాలు కింద పెట్టకుండా అంటే పంచులకి మాత్రం అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఈసారి సరిగ్గా ఆడతావు కదా, అదే కాలు కింద పెట్టకుండా అని పని చేస్తే సరే ఆడాడనమాట. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఆ 5 బాల్స్ పెట్టాలి. ఇక్కడ వేరే కంటెంట్ ఎవరు లేరు పోటీకి. సో జస్ట్ ఒక టైం లిమిట్ ఉంది, 5 నిమిషాల్లో అవగొట్టేయాలి అని చెప్పి. నిజంగా 5 నిమిషాలు అవగొట్టారు, 6 నిమిషాలు అక్కడ ఫుడ్ ఇవ్వటం అక్కడ ఇంపార్టెంట్. ఏదో మనకి ఫుడ్ ఫ్రీగా బిగ్ బాస్ హౌస్లో ఏది ఫ్రీగా దొరకదు, లగ్జరీ బడ్జెట్ తప్పితే అన్నట్టు ఇది ఏదైనా మీరు సంపాదించుకోవాలి, ఆడియన్స్కి ఏదో వేయాలి కదా అని. ఈ రోజు రేపు ఏం చేస్తారు బిగ్ బాస్ హౌస్లో, ఏం జరుగుతుంది, మనకు లైవ్ ఎందుకు ఆపేశారు ఏంటంటే ఏం లేదు. నాకు తెలిసి లోపల డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తారు ఫినాలే కోసం, అంటే హౌస్లోనే వీళ్ళు డ్యాన్స్లు వేస్తారు, అది గ్రూమింగ్ చేస్తారు. మనకి వేస్తారు సాటర్డే ఫ్రైడే ఎపిసోడ్లో కానీ ఏదైనా, అంటే బయట నుంచి వచ్చి వీళ్ళు సెలూను ఇదంతా గ్రూమ్ చేయటం, హెయిర్ స్టైల్స్ చేయటం, ఇవన్నీ బట్టలు పంపిస్తారు, ఆ బట్టల ట్రయల్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంటి భోజనం కొద్దిగా ఆపేశారు ఒక 2-3 సో అది మనకి రేపు వేస్తారు. ఆ గ్రూమింగ్ది వాళ్ళకి ఏమైనా పార్ట్నర్ ఉండి అదేమైనా ఉంటే అదొకటి. నెక్స్ట్ హల్దీరామ్స్ ఏదో మిగిలిపోయింది ఒకటి, ఆ స్పాన్సర్ టాస్క్ ఏదోటి జరిగింది, పానీపూరియో ఏదోటి పంపిస్తారు, ఏదోటి తింటారు. సో అలాంటివి ఇంకేదో ఉంటే దాంతో ముగిస్తారనమాట. సాటర్డే ఏం చేస్తారన్నది నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పాలంటే. ఫ్రైడే ఏమైనా ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తే సాటర్డే మనకు చూపిస్తారా,
అది ఎలా చేస్తారు? నాగార్జున గారు సండే ఫినాలే స్టేజ్కి వచ్చేపాటికి, అంటే సాటర్డే సండే రెండు రోజులు షూట్ జరిగింది, ఫ్రైడే కూడా షూట్ జరిగిద్దంట, మొత్తం ఫ్రైడే సాటర్డే సండే 3 days జరుగుద్ది అని చెప్పి టాక్. సో ఆల్రెడీ మన పాత కంటెస్టెంట్లు డాన్స్ ప్రాక్టీసులు చేస్తున్నారు, కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు డాన్స్ ప్రాక్టీసులు చేస్తున్నామని, వాళ్ళందరూ స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. సో కాకపోతే ఏంటంటే ఫ్రైడే ఎలిమినేషన్ చేసిన సాటర్డే మనకి ఏమైనా ఉల్టా అని చెప్పి మనం ఊహించిందని చెప్పి ఒకళ్ళు ముందే ఎలిమినేట్ చేసి సండే రోజు ఫినాలే అన్నట్టు చూపిస్తారు కదా, ఆ రోజుకి 5 ఉన్నట్టు చూపిస్తారా లేదా అన్నది చూడాలి. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. లెట్స్ సీ. సో మొత్తానికి ఎవరు గెలిచిన తర్వాత శివాజీ గారు దాన్ని తాళం తెరిచి ఓపెన్ చేశారు. ఇక్కడ అర్జున్ ఎవరికి రాగి సంగటి నాటుకోళ్ళలో ముంచుకొని తినిపించుకుంటా ఉన్నారు. అబ్బా, ఈ ప్రేమ నేను చూడలేకపోయాను ఎక్కసేపు, ఇద్దరు అబ్బో అని. నెక్స్ట్ శివాజీ గారు ఆ కిచెన్ దగ్గర మాట్లాడుకుంటున్నారు అనమాట. మ్యాక్సిమం నామినేషన్స్ ఎవరికి వేశారు ఏంటి అని చెప్పి. మ్యాక్సిమం వచ్చి నాకు సందీప్, ప్రియాంక, శోభ, అమరు వీళ్ళు వేశారన్న, నీకెవరు వేశారండి? ఇంకా ఇలా ఈ ముష్టి బ్యాచ్. సో ఈ ముష్టి బ్యాచ్ చేశారు, అన్ని ముష్టి పాయింట్స్ సారా, ఒక్కటన్నా లాజిక్గా ఏదైనా ఎప్పుడే చేశారా? అన్న మీరు తప్పు చేశారు మీరు అంటారు. మన శోభ అంతే, అన్న మీ ఆట నాకు నచ్చలేదంట, నువ్వేదో పెద్ద ఒలింపిక్ పర్ఫార్మెన్స్ చేసావనంటే ఎవరైనా నవ్వేసుకుంటున్నారు అనమాట. ముష్టి బ్యాచ్ అయింది సార్, పాపం సార్, అలా అనుకుంటా ఉంటే బాగుండేదిగా. సో ఇంతే, ఇంకా అయిపోయింది. సో ఎవరు బాగా నవ్వుతూ ఉన్నాడు. అమర్ అన్న మాట కూడా, అమరు అంతే, అన్న ఆట మీకు నచ్చలేదు అంటాడు. వాళ్ళు ఏమైనా పెద్ద బాగా ఆడారా ఏంటి? సో ఇయే నామినేషన్ పాయింట్లు వేశారు, వేసినందుకు కాదు కానీ అసలు ముష్టి పాయింట్లు చెప్తారు, మంచి పాయింట్లు ఒకటి లాజికల్గా గేమ్గో ఇలాగా అని చెప్పి లాజికల్గా ఒక పాయింట్ కూడా మంచి చెప్పరు, అది ఇది అని చెప్పి. నెక్స్ట్ శివాజీ. ఇప్పుడు చూడండి నాకు కింద కామెంట్లు వస్తాయి, అంతే శివాజీ ముష్టి అన్నందుకు అరే బాబు అయిపోయింది సీజన్, వాళ్ళు కలిసిపోయారు. ఈ టైంలో ఇంకెవరన్నా అలా అయితే నిన్న ప్రియాంక కూడా కూర్చొని ఏదో అక్కడ కామెంట్లు చేస్తున్నారు, ఇంక అయిపోయింది, జర్నీ అయిపోయిన తర్వాత నైట్ అన్సీన్లో. సో పాజిటివ్గా ముగిద్దామని చెప్పి ముగించటమే, అంతే, అంతకు మించి ఏమీ లేదు. శివాజీకి వాళ్ళ అబ్బాయి అనమాట, కుర్రాడు చిన్నాడు కానీ మంచి తెలివితేటలు ఉన్నాయి, అంటే తనదే అనుకోండి ఐడియా మాత్రం ఉంది. ఆయన అన్న చికెన్ కర్రీ తనకి ఇష్టమైన, మీకు ఇష్టమైన చికెన్ కర్రీ. రీజన్ ఏంటంటే ఒకప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆకలితో తినకుండా పడుకున్నారు కాబట్టి ఎవరైతే ప్రేక్షకులు మీ కడుపు నింపారో ఇప్పుడు వాళ్ళే ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళ తరపున మీకు చికెన్ కర్రీ అన్నట్టు పంపించారు అనమాట. నీళ్ళు తాగి కడుపు నింపుకున్నానని చెప్పావు. ఇప్పుడు అదే ప్రేక్షకులు నీ ఆకలి భయం అప్పుడు నీకు ప్రేక్షకులు ఆకలి భయం పోగొట్టారు, ఇప్పుడు అదే ప్రేక్షకుల తరపున నీకు చికెన్ కర్రీ పంపిస్తున్నా, ఆల్ ది బెస్ట్ అని చెప్పి మధ్యలో ఒక ఎక్స్ట్రా చికెన్ కర్రీతో పాటు ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ప్రేక్షకులను యాడ్ చేశాడు అనమాట. తెలివైన పిల్లాడు మాత్రం మామూలు తెలివి కాదు, నెక్స్ట్ లెవెల్ తెలివితేటలు ఉన్నాయి. శివాజీ గారు బయటకు వచ్చిన తర్వాత చికెన్ కర్రీది క్లోజ్ చేసి పెట్టి తీరా క్లాత్ అనగానే ఇలా క్లాత్ తీయగానే, ఏంది ఇంతేనా, ఏంది సార్ మీరు పచ్చడి జాడీ పెట్టినంత పెద్ద జాడీలో పెట్టి పంపిస్తారు ఏంది చికెన్ కర్రీ అంటే? ఎంత పంపిస్తారు సార్? వాళ్ళు ఒకరికే పంపించాలి సార్, 4-5 పంపించకూడదు, ఒకరికి ఎవరింటి ఫుడ్ వాళ్ళకే అన్నట్టు. సో మీరు ఎంత తింటారో అంత పంపించమంటారు, అంతే చెప్తే హౌస్ మొత్తానికి పంపించాలా, లేదంటే ఊరంతా మనం భోజనాలు పెడుతున్నామా? సో ఎవరి ఫుడ్ అయినా అంతే వస్తుంది. సో కొంచెం పెడితే ఇంతేనా, ఇదాడికి సరిపోద్ది అంటున్నారు అనమాట. సో కానీ టాస్క్ అంతా అయిపోయి మొత్తం వాసన చూసి, ఇది మా ఆవిడ పంపించలేదు, మా అత్తగారు మా అమ్మగారు చేస్తుంటారని చెప్తున్నారు. ఎన్నా తలవా. సో దానికి ఏంటంటే ప్రియాంక టాస్క్ ఆడాలి, ఇదే బ్యాలెన్స్ టాస్క్ అనమాట. సో ఆ బ్యాలెన్స్ బాల్స్ టేక్ ఏ బో టాస్క్, అది ఈసారి 4 balls-లో 2 balls-నే బ్యాలెన్స్ చేయాలి, బట్ 5 నిమిషాల వరకు బ్యాలెన్స్ చేయాలన్నమాట. ప్రియాంకకి లైవ్లో కొంచెం హైట్ ఇవన్నీ అందకపోతే వెయిట్స్ ఉంటాయి కదా రింగులువి రౌండ్వి, ఆ వెయిట్స్ వేసి మేనేజ్ చేసి మొత్తానికి పెట్టారు. ప్రియాంక బ్యాలెన్సింగ్ బాగా చేస్తుంది కాబట్టి మొత్తానికి బ్యాలెన్స్ చేసి 5 minutes కానీ బ్యాలెన్స్ అయితే చేశారు గట్టిగా. సో శివాజీ గారికి ఫుడ్ వచ్చిందనమాట. నేను తిన్నాను మీరే తినండి రా, ఏముంది ఇందులో అయ్యి అని చెప్పి. ఎవరెవరు తిన్నారో తెలియదు కానీ మొత్తానికి ఫుడ్ అయితే వచ్చింది. 2 balance చేయాలి గెలిచారు. ఇక్కడ తర్వాత ఫస్ట్ టాస్క్ అంటాడు అర్జున్, అంటాడు అమృత, అరే ఈ లెక్క నీకు ఫ్లోట్ అండ్ సింక్ ఇస్తారేమోరా అని అన్నాడు. దాని తర్వాత ఈ టాస్క్ జరుగుతాడు, మధ్యలో మాట్లాడతాడు. మళ్ళీ అర్జున్ అంటాడు, అరే నువ్వు ఎందుకు నీకు ఏమి ఇస్తారా, నువ్వు ఏం గెలిచావు అంటారా అంట. అదేంటి నన్ను అలా అంటావు, ఎక్స్ట్రాస్ గెలిచానా, రింగ్స్ గెలిచానా అని చెప్పి చాలా టాస్క్లు చెప్పుకున్నాడు. మరీ అసలు అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. నెక్స్ట్ అమర్ వాళ్ళ వైఫ్ తేజు, సో కన్నా ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నావా అని చెప్పి, ఈ హౌస్లో నువ్వు చికెన్ తినుంటావు, మటన్ తినుంటావు, ఇవన్నీ తింటావు. అమర్ ఫేవరెట్ డిష్ ప్రాన్స్ బిర్యానీ అంట. సో ప్రాన్స్ బిర్యానీ పంపించారు, చిన్న రొయ్యల ప్రాన్స్ బిర్యానీ అంట. ఫ్యాన్స్ కోసం చెప్తాను స్పెసిఫిక్గా. సో నాకు కూడా ప్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టం. ప్రాన్స్ బిర్యానీ, సో చిన్న రొయ్యల ప్రాన్స్ బిర్యానీ అని చెప్తున్నాడు అనమాట. అక్కడ వాళ్ళు అనుకుంటారు ప్రశాంత్కి ఇస్తారైతే టాస్క్ అని. ఏంటి అంటే వీళ్ళు ఎవరు ఆపోజిషన్, లేదంటే ఎవరు ప్రేమ ఉందనో అభిమానం ఉందనో ఏంటి అని చెప్పి అనుకుంటా ఉన్నారన్నమాట. ప్రశాంత్కి ఇస్తారని చెప్పి ఎప్పుడైతే అక్కడ లోపలికి వెళ్ళంగానే
క్యాండీస్ టాస్క్ ఉంది, అదే బెలూన్స్ టాస్క్. ఆ బెలూన్స్ని చూడంగానే ఇంక శివాజీ గారిని అర్థమైంది వాళ్ళకి కూడా. సో శివాజీ గారు 3 నిమిషాల్లో అక్కడ అంటించిన బెలూన్స్ అన్నింటి పగలగొట్టాలన్నారు. నేను కష్టం అనుకున్నా, సో ఏడ పగలు కొడతారు, వెంటనే ఎలా పగులుతాయి అని చెప్పి, బట్ బాగానే అవగొట్టారు. అది 3 నిమిషాలు అవగొట్టారా, అగైన్ 5 నిమిషాలు అవగొట్టారని మనకు తెలీదు. అక్కడ ఏం 3 నిమిషాలు అవగొట్టం కదా, ఏం అన్నీ అవగొడితే ఇంటి నుంచి ఫుడ్ రావటం ఏమనమాట. సో మొత్తానికి శివాజీ గారు అన్నీ అవగొట్టారు. అమర్కి ఇంటి నుంచి చిన్న రొయ్యల ప్రాన్స్ బిర్యానీ వచ్చింది. 3 minutes బెలూన్స్ అని పగలగొట్టాలి. ఆ పక్కన వీళ్ళందరూ ఏం పగలగొట్టావన్నా, ఏం పగలగొట్టావు, సూపర్ అన్నా అని చెప్పి వీళ్ళు ఎగ్జైట్ అయ్యారంట. బాగా పగలగొట్టాడు నిజంగా చెప్పాలంటే, వామ్మో అనిపించింది. సో లైవ్లో కూడా టాస్క్ చూసింటే బాగుండేది. అమర్ ఇంకా అది పెట్టి ఫుడ్ పెట్టి తింటా ఉన్నారన్నమాట. ఎవరు వీళ్ళందరూ కొద్ది తింటా ఉంటే దిస్ ఇస్ ద పార్టీ అని చెప్పి అమర్ చెప్తుంటే ఇట్స్ మోర్ దెన్ పార్టీ అని ఎవరు అంటున్నాడు. అమర్ అంటాడు అదేరా మా ఇల్లు అంటే, బాగుంది మీ ఇల్లు బాగుందని చెప్పి. సో తేజ్ కనిపించింది కదా వీడియోలో, అదనమాట. కాకపోతే నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, బిగ్ బాస్ 50 రోజుల వీడియో వేయలేదు వీళ్ళకి, 100 రోజుల వీడియో వేయలేదు వీళ్ళకి. దాని తర్వాత బయట ఆస్క్ మీ బిగ్ బాస్ అని చెప్పి ఏదో పెట్టినట్టున్నారు కదా, బిగ్ బాస్ని అడగండి క్వశ్చన్ ఏదైనా అడగాలంటే అని చెప్పి. హౌస్లో వీళ్ళ చేత ఆన్సర్లు చేస్తారు అని చెప్పి కొంచెం ఏమంటారు కాంట్రవర్సీ క్వశ్చన్స్, నువ్వు ఆ రోజు ఎందుకు ఇలా చేసావు, ఈరోజు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఒక వీక్ ముందే రావాలి అది. సో అది కూడా రాలేదు. ఉల్టా పుల్టా పేరుతో ఇవన్నీ మిస్ చేశారనిపించింది. ఈ కూడా వచ్చింటే బాగుండేది, ఒక ఎపిసోడ్ నడిచేది కదా. సో మొత్తానికి మిస్ చేశారనమాట. అందరి జర్నీ ఎవరి జర్నీ వాళ్ళు విడిగా చూసుకోవటం వేరు, బిగ్ బాస్ హోల్ జర్నీ చూసుకోవటం వేరు కదా. సో బిగ్ బాస్ హోల్ జర్నీ ఒకసారి అందరూ మిక్స్డ్గా వేస్తుంటే బాగుండేది. అది ఇలా మనకి ఫినాల్ రోజు నాగార్జున గారు చేస్తారులేండి. నాగార్జున గారు ఎలా చేశారు ఏంటి, నాగార్జున జర్నీ ఉంటుంది. సో కొంతమంది అన్న నా జర్నీ ఏముంది, మార్నింగ్ లేచి మొంగడుక్కోకుండానే ఒక రివ్యూ, మొంగడుక్కున్నాక ఒక రివ్యూ, మొంగడుక్కోకుండా మీటింగు, మొంగడుక్కున్నాక ఒక మీటింగు, భోజనం చేస్తా ఒక మీటింగు, భోజనం అయిపోయిన తర్వాత ఒక వీడియో. నా కష్టాలు అన్నీ కాదు బ్రో, మధ్యలో ఐ డ్రాప్స్ అయ్యే ఉంటాయి, ఇక్కడే హోమియోపతి ట్యాబ్లెట్లు, కష్టాలు అన్నీ కాదు. సో దాని తర్వాత మళ్ళీ ఆచి వీళ్ళందరూ ఇంక బాగా డల్ అయిపోయి పడుకుని ప్రియాంక అయితే పడుకుని పోయింది అనమాట. ఆచి వచ్చింది, బోర్ మీరు బోర్ కొట్టిస్తున్నారు, నాకు బోర్గా ఉంది, నాకు అసలు ఎంటర్టైన్మెంట్ కావాలి, లేదంటే మీ ఫుడ్ వెనక్కి వెళ్ళిపోయింది అది అని. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేశారు సార్, పరదేశే జానానయే ముజే జోడికే అని చెప్పి ట్రైన్లో ఆ పాట పాడారు. ఇదేనా పర్లా, కనీసం నవ్వొచ్చింది. దీని తర్వాత డంషలాట్స్ ఆడారు లైవ్లో, అది చూసి ఆవిడ ఇంకా నిద్రపోయింది. వీళ్ళు డంసి ఆడి చూడలేక యాచి ఇంకా బోరు కొడుతుంది అని చెప్పి ఇంకా బోరు అంటే ఏం చేయమంటావు అమ్మ, మా తెలియట్లేదు, ఇంక చిరాకు వచ్చింది అనమాట. ఏదో నువ్వు చెప్పి చేస్తాను, లేదంటే చేయ ఇంక వదిలేసి అన్నట్టు వీళ్ళు కూడా రెస్ట్ అయ్యారు కొద్దిగా. అంటే నేను చెప్పినట్టు అవ్వలేదు కానీ అలాగా. దాని తర్వాత ఏం చేశారంటే ఏలియన్స్ వచ్చారనమాట. ఏలియన్స్ వచ్చి ఇంట్లో అడావుడి చేసి గత్తర చేస్తారు. డైరెక్ట్ గొడవకి వెళ్ళిపోయారు భయ్యా. ఎంత ధైర్యం అయినా ఏలియన్స్ కాబట్టి ధైర్యంగా గొడవ దాకా వెళ్ళారు. మన వాళ్ళు అయితే వెళ్ళగలరు ఏంటి ఊరికి అన్న, గొడవకి వెళ్ళిపోయారు డైరెక్ట్గా. ఆచి అంటది ఇక్కడ మీరు మా ఏలియన్ ఫ్రెండ్స్ని పిలిచాను, వాళ్ళని ఇగ్నోర్ చేయండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆచి చెప్పిన మాటలను ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళతో ఆడుకుంటున్నారు చక్కగా. శివాజీ గారు అయితే మరీ ఏలియన్కి కాఫీ కలిపి పెట్టారు. ఆ ఏలియన్ ఏం చేశారు అంటే మళ్ళీ మనిషిలే ఏలియన్ కాఫీ పంపేశారు భయ్యా. నా అయితే శివాజీ గారు ఒకటి ఇస్తారేమో, అదే శోభ కానీ ఎవరైనా నింటే కుట్టేసే వాళ్ళేమో, కాఫీ పారబోసారు. అసలు వీకెండ్ నాగార్జున గారు వస్తే ఆయనకి అసలు ఫుడ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయితే కాఫీ అది అన్నమే అన్నీ కాఫీ. అసలు బిగ్ బాస్ హౌస్లో లిమిట్ ఎంత, లిమిట్ దాటి కాఫీ పొడి పంపిస్తే కాఫీ పారబోసావా, తినే ఫుడ్ని వేస్ట్ చేశారు. వీకెండ్ నాగార్జున గారి చేతిలో వాళ్ళు ఎవరికో కానీ గట్టిగా ఉంటుంది, మనకు చూపించకపోయినా ఆయన కాఫీ పారబోసాడు. ఎంత వాల్యుబుల్ కాఫీ. తర్వాత కాఫీ సీసన్ కూడా లేపేశారు. మరి తీసుకెళ్ళిపోయారు ఏం చేశారు కానీ ప్రశాంత్ అయితే నిన్ను పైకి తీసుకెళ్ళిపోతాం, పైకి నేను రా అని చెప్పి సరదాగా వాళ్ళు అక్కడ స్పెండ్ చేశారు కాసేపు. కానీ నాకు మాత్రం సరదాగా అనిపిలా. ఏదో ఇంకా అంటే ఒక డిప్రెషన్ లాంటిది స్టార్ట్ అయింది, లైట్గా అయిపోయింది కదా. డిప్రెషన్ లాంటి పెద్ద పదాలు ఎందుకు కానీ కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి. సో ఆ ఏలియన్ మాట్లాడింది భయ్యో ఇక్కడ శివాజీ గారితో, మాకు కాఫీ వద్దు, మీ కాఫీ తాగమని ఏదో ఒక డైలాగ్ ఏదైతే వచ్చింది అది శివాజీ గారి బైక్లో రికార్డ్ అయింది. సో వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఈ టైం టాస్క్ స్టార్ట్ అయింది. ఎవరు ఎపిసోడ్లో ఎన్ని నిమిషాలు కనిపిస్తున్నారు అని చెప్పి. జనరల్గా అయితే అయ్యా ఇది ఏకాభిప్రాయంతో మొదలయ్యి పెద్ద గొడవలు అయ్యేవి. ఏదో సింక్లో చెప్దాం అనుకున్నాం కానీ సింక్ అవ్వట్లేదు, కానీ పెద్ద గొడవలు అయ్యేవి నాన్ స్టాప్. ఆ సీజన్లో అయితే పెద్ద గొడవలేని. బట్ ఇక్కడ ఏకాభిప్రాయం లేదు, ఎవరి చాయిస్ వాళ్ళది, వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు డిపెండ్ చేసుకోవాలి. అప్పటికే రాత్రి అయింది, నిద్ర వస్తుంది వాళ్ళకి కూడా. సో ఇంకేం డిపెండ్ చేసుకుంటారు, ఏం గొడవ చేస్తారు అందులో. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంటుంది. సో ఫస్ట్ అర్జున్ వచ్చాడు. అర్జున్ తనకు తాను 10 నిమిషాలు వేసుకున్నాడు. ఏంటంటే టాస్క్ అన్ని ఆడుతున్నాయి కాబట్టి నాకు 10 నిమిషాలు. అమర్కి 20 నిమిషాలు. ఫౌల్స్ ఆడి సాటర్డే సండే ఎక్కువ దుబ్బులు తెచ్చాడు కాబట్టి అంటే అమర్ ఎస్ ఐఎమ్ ద విన్నర్ అని చెప్పి 20 నిమిషాలు. శివాజీ గారు 15 నిమిషాలు. పెద్ద ఆయన
పెద్దరాయుడు లాంటాడు అంటే సంచాలక్ అనమాట. సంచాలక్ ఏంటి సో ఉంటాడు కాబట్టి ప్రతి గేమ్లోనే కనిపిస్తాడు కాబట్టి ఆయనకి. నెక్స్ట్ పక్కన శివాజీ గారు, ఎందుకురా నీకు 20 నిమిషాలు అంటే, మరి మీరు తిట్టలేనండి మీకు ఇస్తారు అయ్యి అని చెప్పనమాట అమరు. అంటే నీ తిట్లు తిన్నాను అని చెప్పనమాట. నెక్స్ట్ ప్రియాంకకి 7, వంటగదిలోనే ఉంది ఎక్కువ కనబడింది, వంటగదిలో కనబడింది అని చెప్పి 7. యావరికి 5 నిమిషాలు. లవర్ బాయ్ మరి కొంచెం గేమ్స్ ఆడి గరిట తిప్పి 2 నిమిషాలు గేమ్స్ 2 నిమిషాలు అయ్యాడి, కొంతమందిని బయటికి పంపించాడని చెప్పి లవర్ బాయ్ లాగా అదే ఎవరితో కొంచెం పులిగారు లాంటిది వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారని చెప్పి తిప్పడంలో గరిట తిప్పడంలో మరి సిద్ధహస్తుడు. మరి ఈ రకంగా చూసుకుంటే ఆ చల్లని సాయంత్రం వేళ యావరికి 5 మార్కులు లభించాయన్నమాట. సో బయటికి పంపించాడని చెప్పి ప్రశాంత్కి 3. మరి మిగిలింది ఇదే, ఇంకేం చేయలేము కృష్ణార్పణం అని చెప్పి తీసుకోవటం అని చెప్పి ప్రశాంత్ వస్తే మరి 3 ఏంటన్నా ప్రశాంత్ అన్న ఇజ్జత్ పోతున్నానన్నా అక్కడ చూడన్నా అంటే అమరు నీకన్నా నేనే ఎక్కువ తిట్టించుకున్నారా మరి అలాగే ఉంటుంది అని చెప్పి ప్రశాంత్ మరి ఏంటన్నా అందరికన్నా తక్కువ నా ఇజ్జత్ పోతుందన్న అంటే అరే ఇజ్జత్ పోతుందని నాకురా వేసింది, ఇజ్జత్ పోయిందని వేసారు, ఇజ్జత్ పోగొట్టం అని వేసారా అని చెప్పి అమరు అనమాట. ప్రశాంత్ రీజన్ చెప్పన్నా అన్న రీజన్ చెప్పన్నా. ఏమయ్యా ప్రశాంత్ ఆడేముందని ఇంక మిగిలింది వేసాడు అంతే, అంతకుమించి చేయలేదు అర్జున్. వాడంటే కష్టపడి దొంగతనాలు ఫౌల్ గేమ్స్ అమరే బాబు వచ్చి కూర్చో అంటే ఏంది రాపేది పక్కన శివాజీ గారు అనమాట. ఏంది రాపేది చెప్పని అంటే గొప్పలు వద్దన్నా మనకి గొప్పలు వద్దంటే అది గొప్పలని చెప్పట్లేదు నేను ఎదవా అంటున్నాడు అంటే అదే ఆయన చెప్పింది గొప్పలేం చెప్పడం లేదు ఎదవా అని చెప్తున్నాడు ఏం చెప్పి వాళ్ళిద్దరం మధ్యలో క్యూట్ కాలర్ చేస్తుంది చూస్తారు అలాగైతే మళ్ళీ నవ్వొచ్చింది. ఇది ప్రోమోలు చూస్తాడు గట్టిగా నవ్వొచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్టెళ్తాడు. అమర్ యాక్చువల్లీ అర్జున్ చెప్తున్నాడు మరి వాడు కష్టపడి ఫౌల్స్ చేశాడు దబ్బులు తిన్నాడంటే అమర్ వద్దు కూర్చోండి చెప్పనే వద్దన్నా గొప్పలు వద్దన్నా గొప్పలని చెప్పట్లేదు ఎదవా అని చెప్తున్నాడు ఎదవా నేను ఎదవా అంటున్నాడు రా. బాగుంది వీళ్ళిద్దరిది అదే ఆ ఎనిమిటీ అన్నది లేకపోయింటే ఆ రైవల్ అన్నది లేకపోయింటే ఇంకో రకమైన సీజన్ చూసేవాళ్ళం మనం. ఆ ఎంటర్టైన్మెంట్లో పూర్తిగా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మంచిగా వెళ్ళేవాళ్ళేమో ఇద్దరు. ఏదైతే టామ్ అండ్ జెర్రీ ఇంకోటి ఏదో ఒక యాంగిల్ వచ్చేది మిస్ అయింది. సో దాని తర్వాత అమరు అర్జున్ అని చెప్పింది యాక్సెప్ట్ చేసి మరి నాకు నేను 20 నిమిషాలు వేసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ చేశాను కాబట్టి బట్ వద్దు ఇది కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అంటే 20 నిమిషాలు తీసేసి 15 నిమిషాలు వేసుకుంటున్నా అని చెప్పి తనకు తాను 15 నిమిషాలు బోర్డు వేసుకున్నాడు. అర్జున్ వచ్చిన దగ్గర నుంచి పెద్దగా కనిపించలేదు అంటే ఈ టాస్క్ లాంటి వల్ల కాబట్టి 3 నిమిషాలు బోర్డు నీకు అని చెప్పి అర్జున్ అంటే నేను అందరితోనూ మింగిల్ అవ్వలేదు చేయలేదు అంటావు నీకు ఎలా తెలుసురా అంటే నాకు కనిపించింది అన్న దట్స్ మై ఒపీనియన్. ఇది ఎక్కడ ఎవరో చెప్తుంటే దాన్ని ఏదో అన్నట్టున్నాడు కదా సో అలాగే ఉంటుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో దట్స్ మై ఒపీనియన్ అంటే అర్జున్ వెళ్ళి డిఫెండ్ చేసుకుని అని చెప్పి దాని తర్వాత ప్రియాంకకి 7 నిమిషాలు ఇచ్చారు. కంపేర్ చేసుకుంటే వంట గేము మాట వంట ఒకటే చూపించారు కదా సో అన్నీ ఉన్నాయి అని చెప్తుంటే ప్రియాంక 7+7 ఎంత అమర్ అంది. అని తర్వాత నేను ఏంటి కావాలని ఇప్పుడు అంటే నీకు అది కూడా రాదు అలా ఏమని చెప్తారంటే 14 అంటే నీకు 15 నాకు 7 అంటే నువ్వు నాకన్నా డబుల్ తోపు తురుము అని అంతేగా అన్నట్టు అనమాట. 14 నీది 14 నాది 7 మినిట్స్ నేను తీసుకోను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ అన్నట్టు చెప్పారన్నమాట. మరి ఏం చేయలేను నువ్వు తీసుకోకపోతే నేను చేసేది ఏం లేదు నాకు అనిపించింది దట్స్ మై ఒపీనియన్ అని చెప్పి 7 నిమిషాలు ఇచ్చారనమాట ప్రియాంకకి. ఎవరికి 5 2 నిమిషాలు జిమ్ము 2 నిమిషాలు మరి గేమ్స్ 1 నిమిషం ఏమో మరి ఎంటర్టైన్మెంట్ అంటే 1 నిమిషం ఎంటర్టైన్మెంట్ 1 అవర్ ఎపిసోడ్లో 5 నిమిషాలు అనిపిస్తుంది అని చెప్తే ఎవరు 1 నిమిషం 2 నిమిషాలు అయ్యి అని చెప్పాను. అర్జున్ నువ్వేమైనా ఎడిటింగ్లు చేసావరా ఎలా రా నువ్వు చెప్తున్నావు 2 నిమిషాలు జిమ్ 2 నిమిషాలు అదే నాకు కనిపిస్తుందన్నా దట్స్ మై ఒపీనియన్ అన్నట్టు చెప్పాడు అనమాట. దాని తర్వాత శివాజీ గారికి 20 నిమిషాలు ఎవరు ఆయనకి 20 నిమిషాలు ఆయనతో నేనున్నా అని చెప్పి అక్కడ అంటే ఆయనతో ఉంటే కాదు ఆయన కంటెంట్ ఏంటి అన్నదనమాట. శివాజీ గారు మాట్లాడేటప్పుడు అందరూ కూర్చుంటే అందరిది 20 నిమిషాలు కాదు కదా ఎవరు అక్కడ మెయిన్ సెంటర్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్నదనమాట. సో శివాజీ గారికి ఇచ్చినప్పుడు కొన్ని మంచి పాయింట్లు చెప్పాడు. మరి ఏం చెప్పాడంటే ఫస్ట్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పని మాటలు చెప్పని పదాలు చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను. అదేంటంటే మరి రోజా వన్ టాస్క్లో మరి మీ అందరం పడుకున్నా నువ్వు ఆ రోజు రాత్రి మొత్తం ఇలా పరిగెత్తించావు ఆపోజిషన్ టీంని. ఈ మధ్య నేను రోజా వన్ టాస్క్ బాగా తలుచుకున్నాను చూసారా ఇంపాక్ట్ అంత ఉంది ఆ రోజా వన్ ఉంది. ఆ రోజు రాత్రి మేలుకున్న వాళ్ళకి దాని ఇంపాక్ట్ అర్థమైంది రాజా ఆ రోజు ఆయన లైవ్లో ఏం చేశారన్నది మేలుకున్న వాళ్ళకి అర్థం కాదు. సో చివరికి ఆ కీ ఎవరికి దొరికింది అన్నది ఆ రోజు నెక్స్ట్ రోజు నా తమ్ముడేలు అనమాట. సో ఆర్గ్యుమెంట్ మన ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్లు అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఫిజికల్గా మరి ఆటపరంగా మీరు గేమ్ ఆడకపోయినా టీంలో ఒక బ్యాక్ బోన్గా నుంచోనండి టీంని బాగా పుష్ చేశారు కాబట్టి నేను మీకు 20 ఇస్తున్నా అని చెప్పి అమరు 20 నిమిషాలు మీరు కనిపిస్తారని చెప్పి ఇస్తానని ఇచ్చాడు. ప్రశాంత్కి 10 ఇచ్చాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటి అని చెప్పి. దాని తర్వాత ప్రియాంక దగ్గరికి వచ్చిన ప్రియాంక మరి ఏమండి అనేది అంట ప్రియాంక గారు అయిపోయింది కదండి
చేతి 7 నిమిషాలు 7 చెప్తారా నీ పని, నా టైం వచ్చినప్పుడు నీకు చెప్తా, అలా చెప్పర్లేండి, ఊరికి అలా అంటారు కానీ ఏం చేయరు అలాగా. నెక్స్ట్ శివాజీ గారు రూల్ బుక్ చదువుతున్నారు. నేను అనుకున్నా నాకు వెంటనే గౌతమ్ గుర్తొచ్చాడు. రూల్ బుక్ అనగానే గౌతమ్ గుర్తొచ్చాడు. ఈ రూల్ బుక్ ఎందుకు చదువుతారు, రూల్ బుక్ చదివి ఏం చేస్తారు? సో రూల్ బుక్ చదువుతా ఉన్నాడు. చిన్నవి ముందు వెనక అటు ఇటుగా 1 నిమిషం ఇవన్నీ ఏమన్నాయిలే కానీ నాకు నేను 10 నిమిషాలు వేసుకుంటున్నాను, నేను తక్కువ వేసుకుంటున్నాను, నాకు అర్థమైనా కూడా అన్నట్టు. అమరు మరి 3 నిమిషాలు అని చెప్పించాడు. నేను అమరు 3 నిమిషాలా అమరు అంటే ఎందుకంటే అనేది లాజిక్ చెప్పాడు అంట. ఎందుకు చెప్తాను చూడు, మనం చేసే పనులు పద్దాకా చేసిన బోర్ కొడుతూ ఉంటుంది. నువ్వు లాస్ట్ 2 వీక్స్ తప్పితే అంతకుముందు పెద్ద ఏం చేయలేదని నా ఫీలింగ్. ఎందుకు ఇంత టాలెంట్ ఉంచుకొని ఈడేం చేయట్లేదు, ఇలా వేస్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పి నేను చాలాసార్లు మొత్తుకున్నాను అది అని చెప్పి. సో అయ్యే ఫౌల్స్, అయ్యే దొంగతనాలు, అవన్నీ చూపిరు, ఏదో ఒకసారి చూపిస్తారు, ఆడియన్స్కి బోర్ కొట్టిద్ది వాటిని చూస్తే అన్నట్టు ఆ లాజిక్ చెప్పి దాని ప్రకారం ఇచ్చారనమాట. సో టాలెంట్ ఉంది వేస్ట్ చేసుకుంటున్నాడు అది అని చెప్పి. టాలెంట్ ఏం వేస్ట్ చేసుకోవాలా, ఏం చేశాడంటే ఫస్ట్ నుంచి ఈ సందీప్ అమర్ కాంబినేషన్ కానీ ఏదైనా సరే, మేబీ శివాజీ గారి కాంబినేషన్ ఉంటే వేరే రకంగా ఉండేదేమో, ఈ యావర్ ప్రశాంత్ అట్టుంటే వేరే రకంగా ఉండేదేమో. ఏదైనా సరే స్నేహాలు, గ్రూపులు, ఆటలు అన్నీ మారిపోతాయి. ఇట్లా కంపేర్ చేసుకోవడం వేస్ట్ లేండి, ఎవరితో ఎవరుంటే ఏం చెప్తాం. బట్ అమర్లో నేను మధ్యలో కూడా చెప్పాను, అప్పుడు నన్ను తెగ తిట్టారు కొంతమంది. అయితే అమర్లో ఆ కామెడీ యాంగిల్ చాలా ఉంది, ఎంటర్టైన్మెంట్ యాంగిల్. సో అదెందుకో మరి దాన్ని గట్టిగా వాడుంటే ఫస్ట్ నుంచి కనుక నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎక్కువ సీరియస్ మోడ్లో ఉంది, తర్వాత ఏమో ఐఎమ్ ఏ బ్యాడ్ బాయ్ అన్న మోడ్లో ఉంది. గేమ్ని ఇలాగే ఉండాలి అని చెప్పి అలా ఆలోచించి ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కాకుండా అన్ని షేడ్స్ కనిపించాలని చెప్పి. ఏదైనా అయిపోయిందిగా, ఇంకేం చెప్పుకుంటాం. సో లాస్ట్ వీక్స్ చూపితే ఏమి అవ్వలేదని చెప్పి ఫీలింగ్ అనమాట. నువ్వు ఒక కంటెంట్ అనుకున్నావు ఏంటంటే నెగిటివ్గా చేసిన అటెన్షన్ వస్తుంది అని చెప్పి అని నాకు అనిపించింది. అది నా అభిప్రాయం, నువ్వు చేసావని కాదు, యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇది ఎప్పుడు అర్థమైందంటే ఈ పాయింట్ ఎప్పుడు చెప్పాడంటే ఒకసారి నామినేషన్స్లో ఇదే ఈ పాములోంచి రంగు పడింది చూసారా, ఆ నామినేషన్స్లోనే నేను బ్యాడ్ బాయ్ని అంతే అది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశాడు. నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది ఆడి ప్లాన్ ఏంటని చెప్పి, ఆడి గేమ్ ఏంటని నాకు అర్థమైంది అని చెప్పి ఆ జాస్ అలికాస్ రూమ్లో చెప్పారనమాట. ఏంటి అంటే వాడు నెగిటివ్ గేమ్ ఆడుతున్నాడు, ఆడియన్స్ అటెన్షన్ కోసం ఆడుతున్నాడు, ఆడియన్స్ అటెన్షన్ ఫోకస్ తన మీద ఉండాలని చెప్పి ఆడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు అదే పాయింట్ కోట్ చేశారు ఇక్కడ. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. నువ్వు ఒక కంటెంట్ అనుకున్నది అని చెప్పి అమ్మరు అన్న ఏం లేదన్నా నీకు చెప్పాలి, డిపెండ్ చేసి చెప్పరా అంటే నెగిటివ్ కంటెంట్ అలా కాదన్నా అంటే అది కాదురా, వాళ్ళు అది మాత్రం నెగిటివ్ కంటెంట్ అది కాదు, లేదురా నువ్వు వెళ్ళావు అది మాత్రం నిజం, నువ్వు నెగిటివ్ సైడ్ వెళ్ళావు అని చెప్పి నువ్వు చిలిపి పనుల్లా ఫీల్ అయ్యావు వాటిని, బట్ అవి చిలిపి పనులు కాదు అంటే అలా లేదన్నా. నాకు అలాంటి ఐడియాలజీ ఉండుంటే నాది వేరే రకంగా కనిపించేది, నేను వేరే రకంగా ఉండేవాడిని. ఆ ఐడియాలజీ లేదు అంటే నెగిటివ్గా ఉంటే ఇంకా నెగిటివ్గా కనిపించేవాడిని. సో ఐడియాలజీ అది కాదు, నా దగ్గర అలాంటిది ఏమీ లేదని చెప్పి పాజిటివ్గానే క్రియేట్ చేసుకుంటే మళ్ళీ గేమ్ వేరే రకంగా మారిపోయేది. నేను అలా ఏది చేయలేదు అన్నట్టు చెప్తున్నాడు శివాజీ. అసలు నువ్వు గేమే ఆడలేదురా అని చెప్పి సింపుల్గా ఈ మాట తర్వాత నైట్ అన్నాడు. ఆయన ఏంటి అసలు గేమే ఆడలేదు అంటాడు, నేను అన్ని టాస్క్లు ఆడితే అని చెప్పి గేమ్ ఆడలేదు, దానివల్ల నెగిటివ్ అభిప్రాయం అన్నది మొదలైపోయింది అన్నట్టు ఆయన అనాలిసిస్ ఆయన ప్రజెంట్ చేశాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ అమరు 1 to 3 వీక్స్ ఓకే అన్న, నేను స్లోగా కొద్దిగా అలాంటి ఆడటానికి అందరూ అర్థం చేసుకొని ఆడటానికి అన్నిటికీ టైం పట్టిందంటే లేదురా నువ్వు 10th వీక్ తర్వాతే గేమ్ ఆడావు, ఏదైనా సరే దానికి ముందు 10th వీక్ తర్వాత నువ్వు ట్రై చేసావు దానికి ముందు అంటే లేదన్నా నేను 5th వీక్ ఎక్స్ టాస్క్ ఇవన్నీ ఆడాను, 6th వీక్ ఎక్స్ టాస్క్ ఆడాను, ఆయన తిట్టినా కూడా 7th వీక్ ఫ్లోర్ టాస్క్ దాని తర్వాత కూడా నేను మళ్ళీ టాస్క్లు ఆడాను అన్నట్టు అమరు చెప్తున్నాడు ఏది గేమ్ ఆడాను ఏంటి అని చెప్పి. నేను ఎంతసేపు కనిపిస్తున్నాను ఏముందనే ఐడియా ఉంది నాకు, ఎంతసేపు కనిపిస్తాను అయినా ఏముందిలన్నా కానీ అని చెప్పి వదిలేశాడు అనమాట శివాజీ. నన్ను తిట్టారు కాబట్టి కనిపించా, దొంగతనం చేశాను కాబట్టి కనిపించా అంటే అలా కాదురా, అది కాదు అన్నట్టు చెప్పారన్నమాట. నేను ఇంకా ఇప్పటికీ చెప్తున్నాను అలా కనిపించరు కానీ ఇప్పుడు చెప్తున్నా, ఇక్కడ ఉన్న 6 అయితే మాత్రం ఎవరైనా సరే 20 నిమిషాల బోర్డుకి అందరూ న్యాయం చేయగలరు, ఒక ఎపిసోడ్ మొత్తాన్ని రన్ చేయగలరు, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇంత దూరం వచ్చారంటే అని చెప్పి చెప్పారన్నమాట. మళ్ళీ 5 నిమిషాలు వచ్చింది, 5 నిమిషాలు వస్తే ఇది నాకే వేసుకుంటానని చెప్పి మళ్ళీ 5 నిమిషాలు ఆయనకే వేసుకున్నారన్నమాట. ఆయన వేసుకున్న 10 నిమిషాలు తీసేశారు. మరి నాకు ఇస్తా మరి లేచి ఉంచినాను, నాకు ఇస్తా 10 నిమిషాలు అంటే అలాగే మళ్ళీ 10 నిమిషాలు తీసుకుని వస్తుంటే మళ్ళీ లేచి ఉంచినాను అనమాట. నాకు వేస్తా అంటే ప్రియాంక గేసాడు అనమాట. ప్రియాంక గేసి బేసిక్గా 3 నిమిషాల్లోనే దొంగతనాలు చేసి అద్భుతాలు క్రియేట్ చేసిన ఆ వ్యక్తి కంటే మరి నువ్వు బేసిక్గా 3 నిమిషాల్లోనే దొంగతనాలు అద్భుతాలు క్రియేట్ చేసిన ఆ వ్యక్తికే 3 నిమిషాలు ఇచ్చినప్పుడు మరి నువ్వు వంట చేసావు, గేమ్ ఆడావు, టాస్క్ ఆడావు, మరి నీకు 10 నిమిషాలు ఆటలో తప్పు లేదులే అమ్మా అని చెప్పి ఇన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తుంటావు నువ్వు, నీకు 10 ఇచ్చా, ఎంతో అద్భుతంగా టాస్క్ ఆడావు, ఎంతో బ్రహ్మాండంగా అందరితో మింగిల్ అయ్యావు కాబట్టి ప్రియాంకకి 10 నిమిషాలు ఇచ్చారనమాట. అర్జున్ ఏం చేయాలి నిన్ను అని చెప్పి అర్జున్ ఇంకెందుకు 7 నిమిషాలు తీసుకొని రా అని చెప్పి సో 7 నిమిషాలు తీసుకొచ్చారు. గేమ్స్లో మరి డెఫినెట్గా హౌస్లో చూసుకుంటే 1 to 3 పొజిషన్స్లో నువ్వు ఉంటావు, ఆ టాస్క్ ఆడిన దాంట్లో నువ్వు ఉంటావు అని చెప్పి ఆయనకి 7 నిమిషాలు ఇచ్చారు. సో కాబట్టి అర్జున్కి అనమాట ఎన్ని చెప్పినా కూడా
అమర్ కన్నా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవు నువ్వు అనగానే అమర్ మరి అలాగే నాతో క్లోజ్గా ఉంటే మరి ఇవన్నీ పడతాయి, మరి చెప్పు, నీకు వద్దని చెప్పు, నేను మాట్లాడటం మానేస్తానని చెప్పి చెప్పాను. వీళ్ళిద్దరూ ఈ కొద్దిగా అనుకొని ర్యాపో ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఏంటంటే ఈ పంచులు పడతా ఉంటే ఒక కామెడీ ట్రాక్ అనేది జనరేట్ అయ్యింది. ఆ ట్రాక్ వీళ్ళు అనుకొని ఉంటారు, మనకు చూపించుకొని ఉంటారు, కానీ బయటకు వచ్చి చూడండి ఇంటర్వ్యూస్లో ఎవరో ఒకరు చెప్తారు అది మా ఇద్దరం అనుకొని చేసిందే అన్న, మన ఇద్దరం ఇలా ఒక ట్రాక్లో వెళ్దాము ఇలా అంటా ఉంటే నువ్వు రియాక్షన్స్ ఇస్తా ఉంటే వస్తుందని చెప్పి ఎవరో ఒకరు చెప్తారు చూడండి ఇద్దరులో. ఖచ్చితంగా వీళ్ళు అనుకుని చేస్తున్నదని నాకు అనిపిస్తుంది. మనం చూపించుండవచ్చు లైవ్లో కానీ ఎక్కడ కానీ. సో ట్రాక్ అనేది వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఈవెన్ తేజాది అమర్ది కూడా అలాంటి ట్రాకే, అమర్ మీద పంచులు వేసుకోవటం, ఆయన పంచులు తీసుకోవటం. నెక్స్ట్ రెండు బోట్లు మిగిలిన 15-20 నిమిషాలు తీసుకెళ్ళి యావరు ప్రశాంత్ చేతులు పెట్టారే నాకు సంబంధం లేదు, మీ ఇద్దరు ఎవడేది వేసుకుంటారు వేసుకోండి, నాకు అసలు సంబంధం లేదంటే యావరు ఏం చేశాడంటే 20 నిమిషాలు కూడా ప్రశాంత్కి ఇచ్చి 15 నిమిషాలు తీసుకుని మేమందరం కలిసి మిమ్మల్ని ఎంకరేజింగ్ చేస్తే మీరు చాలామందికి ఇంకా ఇన్స్పిరేషనల్గా మరి ఇంకా బాగా ఆడి ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటారని చెప్పి, అట్లీస్ట్ మీలాగే మీరు ఇంత బాగా ఆడొచ్చారు కాబట్టి మీలాగే ఇంకొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి వాళ్ళకి మీ జర్నీ ఇన్స్పిరేషనల్గా ఉంటుందని చెప్పి, సో మీరు అన్ని నిమిషాల్లో మీకు కనిపించగలం మెప్పించగలం అనే కాన్ఫిడెన్స్ మీ మీద మాకు వచ్చింది కాబట్టి, నమ్మకం వచ్చింది కాబట్టి మీకు నేను ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారన్నమాట. ఇన్స్పిరేషనల్ అనేది నిన్నటి నుంచి మనం మాట్లాడుకుంటానే ఉన్నాం, ఇన్స్పిరేషనల్ అని చెప్పి వాళ్ళకు కూడా అదే అంటే ఒపీనియన్ ఉంది. సో మీరు ఎంత దూరం వచ్చారు ఎంత చేశారు కాబట్టి మీరు ఇలాగే ఇంకా ముందుకెళ్తే చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఉండి వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావడానికి ప్రయత్నిస్తారు అన్నట్టు అనమాట. ఆ ఉద్దేశంతో మీకు ఎక్కువ ఇస్తున్నాను అన్నట్టు ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రశాంత్ చెప్పాడంటే 20 నిమిషాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది రావాలంటే ప్రియాంక అందరూ. సో కాకపోతే మన అందరికి ఇవ్వలేం కాబట్టి 3 నిమిషాల ముందు తను వేసుకున్నాడు. నాకు తెలియదు ఎన్ని నిమిషాలు వస్తుంది ఏంటి అని చెప్పి, అందరూ దీనికి సంబంధించిన వాళ్ళే 20 నిమిషాలు సంబంధించిన వాళ్ళే, అందుకే నేను తక్కువ వేసుకున్నాను అని చెప్పి శివాజీ గారికి మాత్రం 20 నిమిషాలు ఇచ్చాడు. యారా నేను ఇచ్చావంటే కాదన్న మామూలుగా ఇచ్చాను చెప్పి యావరికి 15 ఇచ్చాడు. వీళ్ళు బాగానే పంచుకున్నారు, అన్నదమ్ములు ఆస్తు పంచుకున్నట్టు ముగ్గురు ఒకరికొకరు 20, 15 ఇచ్చుకొని పాపం బయట వాళ్ళు తొక్కేశారు. యావరికి 15, అమర్కి 10 ఇచ్చాడు, ప్రియాంకకి 7, అర్జున్కి 5 అని చెప్పి అలా ఇచ్చాడు అనమాట. తను 3 వేసుకున్నాడు. ఇంతే అన్న చెప్పాను కదా, రీజన్స్ చెప్పారంటే ఇంతే అన్న చెప్పాను కదా, అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 20 నిమిషాలకి న్యాయం చేయగలరన్నా, నీ ఇవ్వగలంటే అమరు అదంతా బానేరా, వీళ్ళకి మీ వాళ్ళకి మాత్రం నువ్వు పెద్ద నెంబర్లు ఇచ్చుకొని మా అందరికి ఇంట్రెస్ట్ సన్న నెంబర్లు ఇచ్చు అంటే చిన్న నెంబర్లు ఇచ్చు అని చెప్పనమాట. దాని తర్వాత శివాజీ గారు కూడా 20, 15 వాళ్ళకి ఇచ్చేసి మీ ఇద్దరికి పంచుకుంటారు అంటే, అరే నువ్వు 20 తీసుకొని 15 తీసుకోండి అని తీసుకోండి. అమరు ఏం పంచుకుంటున్నారా, జీడిపప్పులు పిస్తాలు పంచుకుంటున్నట్టు కానీ అండి మీకు అలా సాగింది ఈ సీజను అని చెప్పి అంటున్నాను. అంటే ఇలా ఎగ్జాక్ట్ వర్డ్స్ కదా ఇలాంటిది ఏదో అంటా ఉన్నాడు. నెక్స్ట్ యావారు నేను 10 మినిట్స్ వేసుకుంటున్నా అన్న, మరి 2 నిమిషాలు లేడీస్ 2 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఏదో లెక్క చెప్పుకొని వద్దులే 10 కాదు 3 నిమిషాలు కట్ చేసేద్దాం, కొన్ని పాయింట్లు కట్ చేసేద్దాం అని చెప్పి 7 వేసుకున్నాను అనమాట. అమర్కి 3 నిమిషాలు ఇచ్చాడు. రే ఏందిరా మీరు అందరూ అందరూ వచ్చేయండి, అమర్కి 3 నిమిషాలు ఇస్తారు. సో దొంగతనం అంటే ఒకసారి చూపిస్తారు 20 సెకండ్స్, అంతకుముందు చూపినట్టు అమర్ రే ఏంట్రా మీరందరూ కలిసి నన్ను దొంగని చేశారు అనగానే, సో నువ్వేనా చూసావారా ఎపిసోడ్ ఏమైనా డిడ్ యూ వాచ్ ఎపిసోడ్ అని చెప్పి చెప్తుంటే ఎవరు అది నా అభిప్రాయం, ఎప్పుడు అది నా అభిప్రాయం అని చెప్పి ఆడు నా కొడుకు అన్నట్టు ఎవరు అది నా అభిప్రాయం అని అనమాట. అమరు రే నేను 3 నిమిషాలు కనిపిస్తానా, అందరూ వేసి విన్నారా నేను 3 నిమిషాలు కనిపిస్తాను, 3 నిమిషాలు కనిపిస్తాను. అర్జున్ నీకు తెలుసారా నువ్వు ఎంతసేపు కనిపిస్తావు నీకు తెలుసా అని, మరి కూర్చో అని చెప్పి ప్రియాంకకి 5 నిమిషాలు అందరితో మింగిల్ అయ్యావు కాబట్టి అంటే, మరి అందరితో మింగిల్ అయితే 5 నిమిషాలు అంటే ఇంకా ఎక్కువ ఉండాలి కదా, కనీసం 7 నిమిషాలు కనిపించాలి. సరే దా నా 7 నిమిషాలు నువ్వు తీసుకో అని చెప్పి తనకి 7 నిమిషాలు ఇచ్చేసి తను నువ్వు ఇస్తాంటే వద్దంటానా అని చెప్పి ఇద్దరు మార్చుకున్నారు. 5 నిమిషాలు ఎవరు వేసుకున్నాడు, 7 నిమిషాలు ప్రియాంకకి ఇచ్చేసారనమాట. నెక్స్ట్ శివాజీకి 20, నెక్స్ట్ ప్రశాంత్కి 15 అనమాట. అమర్ అరే నువ్వు ఒకటి గమనించావరా, మీ ముగ్గురులో నెంబర్స్ మాత్రం మారలేదురా, మావి మాత్రం ఆర్డర్స్ మారినాయి అంతే. అంటే వీళ్ళే 15, 20, 15, 20, 15, 20 వీళ్ళ మధ్యలో ఉన్నాయి అనమాట. సో ముగ్గురు మాత్రం మళ్ళీ పంచుకున్నారు అన్నదమ్ముల్లాగా ఆస్తులు, ఒకరికొకరు 20, 15 అని చెప్పి. దీన్ని అనరా మీరు గ్రూప్ గేమ్ అని, ఎందుకనరయ్యా మీరు స్పై అయితే మాత్రం ఒకలా చూస్తారు, స్పా అయితే మాత్రం గ్రూప్ గేమ్ అంటారు, ఇది ఎక్కడ న్యాయం? నేను ప్రశ్నిస్తున్నా. ప్రియాంక 3 నీ దగ్గర ఉంచుకో అమర్ ఉపయోగపడిద్ది అని చెప్పి వెళ్ళే ముందు అనమాట, నెంబర్ చేయడం వెళ్ళే ముందు అంటే ఊరికి నేను తీసుకుని వెళ్ళిపోయింది లేండి. అమరు నాకు లాస్ట్కి దొంగన సందుని చేశారు కదరా అని చెప్పి అమర్ అంటే ప్రశాంత్ నువ్వే వేసుకున్నావు, అలాగా నువ్వే వేసుకున్నావు అంటే శివాజీ ఫస్ట్ ఇచ్చిన ఆనందంలో నువ్వే అన్నీ ఒప్పేసుకున్నావు, నేను దొంగతనాలు చేసా ఫౌల్స్ చేశాయి అని చెప్పి. ప్రియాంక నాకు 10 ఇచ్చుకుంటా, నేను ఎక్కువసేపు అదే చూపించారు, కాకపోతే అంటే వంట ఎన్ని కాకపోతే గేమ్ ఇవన్నీ మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి నాకు నేను 10 వేసుకుంటా. శివాజీ గారు 20 నిమిషాలు కనిపించుంటారు. ఈ సోఫాజీ ఏంటండి ప్రియాంక అంత పెద్ద మాట అనింది ఈ సోఫాజీ అని చెప్పి. వాళ్ళకి లోపల ఏంటంటే నాగార్జున గారు అన్నారు కదా, సో వాళ్ళకి అది కామెడీగా ఉంటుంది. బయట శివాజీని ట్రోల్ చేయాలంటే ఇక్కడ వాడే పదం అన్నమాట ఇది,
కానీ ప్రియాంక గారు తెలియదు కదా. సో నాగార్జున గారు వాడారంటే అది పాజిటివ్ యాంగిల్లో వాడేసింది. వీళ్ళకి బయట పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఏది తెలియదు కదా. సో సోఫాజీ అని వాడేసింది. సోఫాజీ ఈ ప్లేడ్ ద గేమ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా, ఆ సోఫాలో కూర్చొని మొత్తాన్ని నడిపారని చెప్పి నిజంగా నాకు ఇక్కడ ఇలా అనగా నాకు ఏమనిపించిందంటే ఇది ఒక మహాభారత యుద్ధం. ఇది మళ్ళీ బిగ్ బాస్ నీడు మహాభారత యుద్ధంతో కంపేర్ చేశాడు రా యాళ్ళు అని అనకండి. జస్ట్ అలా ఒక ఇమాజినేషన్ చేసుకుంటే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించినట్టు, శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించినట్టు శివాజీ గారు ఆ జాసాలికాశ్రమం నుంచి ఒక కురుక్షేత్ర ఈ బిగ్ బాస్ అనే సంగ్రామాన్ని నడిపించారు. అక్కడే కూర్చొని తన చక్రం తిప్పారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక క్యారెక్టర్ అనమాట. అర్జునుడిగా ప్రశాంత్, ఏంటి భీముడిగా యావర్. ఇక్కడ ఆపేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. బట్ ఇలా ప్రియాంక చెప్పగా నాకు ఒక థాట్ అలా మెదిలింది అనమాట. నిజమే, ఆయన అక్కడ కూర్చొని మొత్తం గేమ్ అంతా ఆయన నడిపించాడు, ఆ రేంజ్లో తిప్పాడు. ఇప్పటికీ చెప్తా, నేను ఈ మాటల మీద మాత్రం స్టాండ్ అయ్యి ఉంటా. వితౌట్ శివాజీ దెర్ ఈజ్ నో బిగ్ బాస్ సీజన్ 7. అంటే సీజన్ 7 ఉండేది, ఇంత హిట్లో ఉండేది కాదు. ఎప్పుడో ఏదో అయిపోయేది ఆ సీజన్ 7కి టపా కట్టేసి మనం ఫోటో కట్టి దండేసి దండం పెట్టేవాళ్ళం. శివాజీ లేకుండా స్పై లేదు, శివాజీ లేకుండా స్పా లేదు, శివాజీ లేకుండా బిగ్ బాస్ 7కి అంత సీన్ లేదు. ఇది ఒక స్లోగన్ వెళ్తుంది ఖచ్చితంగా. సో అంత రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది. అది అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఉంది. వాళ్ళు బయటకు వచ్చాక చెప్తారు గేమ్ ఆడితే శివాజీ గారిలో ఆడాలి, అలా ఆడితేనే విన్నర్ అన్నట్టు. మన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా చూడండి అలాంటి మాటలే ఉంటాయి. 20 నిమిషాలు కనిపించుంటారు. ఈ సోఫాజీ ప్లేట్ ద గేమ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా అని ఎవరు అరే ఎంతమంది ఇస్తారా ఆయనకి 20 అందరూ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి, నువ్వు కూడా ఇచ్చావు కదమ్మా మరి నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి శివాజీ గారు రే తిప్పరా అంట. శివాజీ గారి మీసాన్ని ఈయన తిప్పుతున్నాడు. చెప్పే కదా ఇద్దరు మంచి ర్యాపో ఉంది. మనమే బయట ఎందుకంటే ఆ రైవలరీ చూసి మనం అలా కొట్టుకుంటూ ఉంటాం అంతే. అరే ఏం మాట్లాడలేదు, ఆయన ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన ఎందుకు ఆయన అనుకుంటున్నాడు అని చెప్పి. ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా అమర్ 15. సో నువ్వు నాకు ఇవ్వకపోయినా కూడా మళ్ళీ నువ్వు నన్ను ఎక్కడ ఏంది మళ్ళీ దీని తర్వాత సాగు కొడతావు అని చెప్పి నేనే భయపడి ముందే ఇచ్చేస్తాను. ఇలా అనలేదు, నువ్వు నాకు ఇవ్వకపోయినా కూడా నేను నీకు ఇస్తున్నా అని చెప్పి. సో ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని ప్రకారంగా చూసుకుంటే అమర్ 15 నిమిషాలు అని చెప్పి. శివాజీ పలికిమాడు అయినా మరి అమర్కి మీరు చేస్తున్నారంటే మీకు దండం పెడతానమ్మా అన్నట్టు ఆయన యావారు లేచి నుంచొని అమరు దండం పెడతాను అందరికి. దండం పెడతంటే యావారు కూర్చో అయిపోయింది అని చెప్పి. బేసిక్గా అర్జున్ అన్న ఐఎమ్ గివింగ్ 3, నువ్వు లేట్గా వచ్చారు సో మింగిల్ అవడానికి మీకు టైం పట్టింది కాబట్టి 7 to యావర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది యావర్లో. 5 తమ్ముడు నీకు, ప్రశాంత్ తమ్ముడికి ఏమనుకోకు అది అని చెప్పి అక్క ఓకే అక్క అని చెప్పి అవే నెంబర్స్. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడంటే పోస్ట్ వచ్చింది. బిగ్ బాస్ కాదు ఆచి ఏంటంటే ఆ పోస్ట్ దాని సారాంశం ఎవరికైతే ఎక్కువగా ఇలా దాని ప్రకారం మెజారిటీ అభిప్రాయం ఎవరికైతే ఉందో ఆ నెంబర్లు వేసుకుని కూర్చోవాలి. అంటే శివాజీ 20, అమర్కి మరి ప్రియాంకకి 7 ఎక్కువ వచ్చినట్టుంది 7. అలా ఎవరికి ఏదైతే మెజారిటీకి ఎక్కువ సార్లు వచ్చిందో ఆ నెంబర్ని వాళ్ళు వేసుకుని ధరించి కూర్చోవాలన్నమాట. సో అంతే ఈరోజు జరిగిన టాస్క్. ఓవరాల్గా ఇంతే జరిగింది. కొద్దిగా బోర్ కొట్టించానా, అలా కొంచెం డల్ ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిందంటే అలా ఉంది. సో సాటర్డే 7 o'clockకి లైవ్ పెట్టుకుందాం. లాస్ట్ వీక్ ఫర్ ద ఫైనల్ టైం అని పెట్టింది కానీ ఫైనల్ టైం ఈసారి. సో దాని తర్వాత మళ్ళీ సండే రివ్యూ చేసుకోవటం. దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ 7కి టాటా బాయ్ బాయ్. సో ఇంతమట్టుకు నేను ఎప్పుడు ఏమంటారు అట్ని బజ్ ఇంటర్వ్యూస్ని ఎప్పుడు చేయలేదు. ఇంక మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మనం మాట్లాడుకోవడానికి చేస్తే ఆ బజ్ ఇంటర్వ్యూస్ ఏమైనా రివ్యూలు చేసుకొని కొద్దిగా టైంపాస్ చేద్దాం. అదర్వైజ్ ఏమీ లేదు. దాని తర్వాత ఏం కంటెంట్ చేద్దామా అని చెప్పి నేను కూడా ఆలోచిస్తున్నా. మీ దగ్గర ఏమైనా సజెషన్లు ఉంటే చెప్పండి. హోమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, మా ఇంట్లో వాళ్ళ నగల టూర్లు కాకుండా అలాంటివి ఏమీ కాకుండా ఏదైనా అంటే ట్రైలర్ ఈ సినిమాలకి మనకి మంచి సంబంధం ఉంది కాబట్టి సినిమాల రివ్యూలు చేయొచ్చు, మూవీ రివ్యూస్ అలాంటివి చేస్తాను. అవి కాకుండా ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా మీ సజెషన్స్ ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్లో రోజుకి మినిమంగా చాలామందికి రెస్పాండ్ అవుతున్నా. కొంతమంది రిప్లై వచ్చింది అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు, మామూలు నేను కూడా ఒక్కడనే ఏం లేదు అందులో. సో చాలామందికి రిప్లైలు ఇస్తున్నా. ఇంకా మిగతా వాళ్ళని కూడా కవర్ చేస్తా. కొన్ని రోజుల్లో అందరికీ రిప్లైలు ఇచ్చేస్తా. సో ఎవరైనా మెసేజ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. టాప్ యూస్ది ఉంటుంది, ఆనంద్ లావేటిది ఏంటి నా పర్సనల్దే ఉంటుంది. సో బిగ్ బాస్ అన్ని టాప్ యూస్లో ఉంటాయి. సో టాప్ యూస్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే కుదిరితే. సో మూవీ సజెషన్స్ మన రోజు ఏదో మూవీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అది వచ్చే వారం నుంచి అట్లీస్ట్ మూవీ వెబ్ సిరీస్ సజెషన్స్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు నచ్చినవి. సో మీరు కూడా చూడుతూ ఉండొచ్చు. అంతే, మాట్లాడుతూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. గుడ్ నైట్. వీడియో లైక్ చేయండి నచ్చితే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.